పండుగ రోజులు దగ్గరికి వస్తే శ్రీ ఆదిత్యారాం గారు మనకి పండుగకు కావాల్సిన వస్తువులు ఇస్తారని నమ్మకంతో ప్రజలు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆ నమ్మకాన్ని నిజం చేసేలా ప్రతి సంవత్సరం తప్పకుండా ఆదిత్యారాం హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఈ సేవలను శ్రీ ఆదిత్యారాం గారు తరచుగా చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా వేల మంది ప్రజలకు తన ఆదిత్యారాం రాజభవనము ముందు ప్రజలకు కొత్త వస్త్రాలు మరియు పండుగకు కావాల్సిన అనేక వస్తువులని పంచిపెట్టారు. ఏదైనా ఒక పండుగ వచ్చినప్పుడు అందరు ప్రజలు సంతోషంగా అది జరుపుకోవాలనే ఉద్దేశం శ్రీ ఆదిత్యారాం గారికి ఉండేది. ఆ ఆలోచనతో 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా అందరు ప్రజలు ఆ పండుగను గ్రాండ్గా జరుపుకోవాలని ఆదిత్యారాం హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా పండుగకు కావలసిన వస్తువులను వేల మంది ప్రజలకి చెన్నైలో ఉన్న తన ఆదిత్యారాం రాజభవనంలో పంచిపెట్టారు. ఈ సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ ఆదిత్యారాం గారు ఆదిత్యారాం హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా పేద ప్రజలకు పండుగకు కావలసిన వస్తువులను చెన్నైలో ఉన్న తన ఆదిత్యారాం రాజభవనం ముందు వేల మంది ప్రజలకు పంచిపెట్టారు. ఆ వస్తువులను పొందిన ప్రజలు శ్రీ ఆదిత్యారాం గారిని మనసారా దీవించి హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆదిత్యారాం హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ప్రజలకు అనేకమైన సామాజిక సేవ పథకాలు శ్రీ ఆదిత్యారాం గారు తరచుగా చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా వేల మంది ప్రజలకు బియ్యం, బెల్లం, నెయ్యి లాంటి అనేక అవసరమైన వస్తువులని శ్రీ ఆదిత్యారాం గారు పంచిపెట్టారు. చాలా మంది ఇక్కడికి తరచుగా ప్రతి పండుగ సమయంలో వచ్చి ఈ సహాయం పొందుతుందామని చెప్పారు. ఇంకా శ్రీ ఆదిత్యారాం గారిని ప్రశంసించి హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరిచారు. సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఉద్దేశంతో సంక్రాంతికి అవసరమైన బియ్యం, బెల్లం, ముంతమామిడి పప్పులు, ద్రాక్ష, నెయ్యి ఇలాంటి అనేక వస్తువులను శ్రీ ఆదిత్యారాం గారు ఆదిత్యారాం హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా వేల మంది ప్రజలకు పంచిపెట్టారు. ప్రతి సంవత్సరం తరచుగా ఈ సేవ చేస్తూ వస్తున్న శ్రీ ఆదిత్యారాం గారి కృషి వల్ల ఏ పండుగ వచ్చినా సరే శ్రీ ఆదిత్యారాం గారు మనకి సహాయం చేస్తారు అనే నమ్మకంతో చాలా మంది ప్రజలు ఆదిత్యారాం రాజభవనము ముందు వచ్చి పండుగ సరుకులు పొందుతున్నారు.